ఈ పల్లెటూళ్ళలో ఒంటరిగా నిన్ను చూసుకుంటుంది కదా. అవన్నీ నేను చూసుకుంటాను. ముందు సెలైన్ పెట్టి బలానికి ఇంజెక్షన్లు ఇవ్వు. అమ్మా, జ్యూస్ తీసుకో. ఎప్పటికైనా నీ భర్తకు చెప్పాల్సిందే కదమ్మా. నువ్వెందుకు పనికి మాలిన సలహాలిస్తావు? నేను సుఖంగా సంతోషంగా ఉండడం నీకిష్టం లేదా? ఇప్పుడు నేనేం చింటూ చింటూ ఏంటత్తా? నీకే బాధ్యత లేదా? నాలి ఈ వాళ్ళు నీకు ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయొద్దు. నువ్వు పలకరించడం కూడా చేయొద్దు. ఇవన్నీ ఎందుకు మా ఇంట్లో బాలు ఎవ్వరినీ లెక్క చేయడు. చేసుకుంటున్నావు? అతనికి నువ్వే కాంటాక్ట్ సర్టిఫికేట్. వీడికి శిక్ష. నువ్వు పడుకో. ఏంటి? ఎవరండి మీరు? తెలీదా? నా సెల్ ఫోన్ ఇస్తే నేను వెళ్ళిపోతాను. ఓ, తమరు మొబైల్ కోసం వచ్చారా? నీతో స్నేహం చేయడానికి కూడా ఒక స్టేటస్ ఉండాలి. నేనెవర్ని? ఆయన దృష్టిలో ఒక నాతో మాట్లాడినా తిరిగినా నీకు చెడ్డ పేరు వస్తుంది. ఇవన్నీ నీకు నువ్వే అనుకుంటా. మాలాంటి వాళ్లకు ఉన్న చోటే బాగుందనిపిస్తుంది. నాకు మీ నాన్నకు మధ్యలో నువ్వెవరు అని ఇక నుంచి అలాగే ఉందాం. నేనుండి లేనని చెప్పించినట్టే. అప్పుడు మా అన్నయ్యకి తెలిసిందంటే వాడు కూడా ఎంత దూరం. ఇవన్నీ తెలియదు రవి. మా నాన్న మా అమ్మ ఇద్దరు ఒకేలా ఆలోచిస్తారు. కానీ ఉంది. మా నాన్న చెప్పాడు, కానీ ఆయన తప్పేం లేదన్నట్టే చెప్పారే. సహనం చచ్చిపోయాక అప్పుడు కాలర్ పట్టుకున్నాడు. అది చాలా పెద్ద గొడవగా మారింది. ఆ గొడవలు మనసులో పెట్టుకుని అది నా వల్ల కాదు, అర్థం చేసుకో. అందుకే నన్ను నెవోయ్ రవి. నేను డబ్బింగ్స్ చెప్తుంటాను, కానీ ఆ వాళ్ళ గొడవకు మన స్నేహానికి ఎలాంటి సంబంధం లేదు. నువ్వు వినవు. నువ్వు మాట్లాడుతున్నప్పుడు 2 రోజులు చూసుకోకపోయినా ఏమీ అనిపించేది కాదు. ముందు నువ్వు రెస్టారెంట్కి పద, నీకు నచ్చిన డిష్ చేసి పెడతాను. మా అమ్మ మౌనవ్రతమా? తిట్టడానికి ఇంట్లో ఎవరు లేరా? కనీసం ఉప్మా కూడా చేయలేదా? నిద్రపోతున్న పులిని తట్టి లేపడం వివేకవంతుల లక్షణం కాదు. రోడ్డున పడ్డాను. నా పరిస్థితి అదే నాన్న. ఇంట్లో క్షామకులతో దంచుతుంది. ఏం చేయాలి నాన్న? సరిపోయిందిరా. పోయి నాకే చెప్తుందిలేస్తుందన్న. ఇంట్లో ఎవరికైనా వండి పెడుతుందేమో గాని నాకు మాత్రం వండి పెట్టదు. ఒకసారి మీనాకు ఫోన్ చేద్దాం. హలో, మీరేం తినలేదు కదా? నీకెలా అర్థమైంది? చేసేస్తాను. పెళ్ళాం జేబు చూస్తుంది, తల్లి కడుపు చూస్తుంది అన్నవాడికి మీ ఇద్దరు ఏం తినకుండా అలా కడుపు మార్చుకోవడం ఎందుకు? వెంటనే బయలుదేరండి. అందరూ సంతోషపడతారు. బయలుదేరండి. సరే. సెల్ఫీ దిగి స్టేటస్లు పెట్టావంటే ఓనరుడు వానరుడు అయిపోయి నీ ఉద్యోగం పీకే. ఓనర్ వస్తున్నాడు, జాగ్రత్త. సుధీర్ సార్, మా ఫ్రెండ్ కి కార్ ఫీచర్స్ అన్ని చూపించి సార్ టెస్ట్ డ్రైవ్ కి తీసుకు. నేను ఇంతకు ముందు మహమ్మద్ని కాదు సార్, డ్యూటీ ఫస్ట్ అనుకుంటున్నాను. ఏడ్చావులే. రండి సార్. ఫీచర్స్ గ్లాస్ ఎక్కించే ఉంది కదా సార్. నువ్వు మూసుకో. ఏంటి? కంపెనీ కోసం కార్ కొనడానికి వచ్చాను. ఏంటో చెప్పు. మటన్ షాప్కి వెళ్ళి కేజీ మటన్ తీసుకురా. వాట్? స్టడీ. నువ్వు కారు కొంటే అంత, కొనకపోతే అంత.
గందరగోళం అనుకుంటున్నావా? సార్ ఒక్క కార్కి 2 కోట్ల. ఒరే సుంట, బాలే సార్. ఎలా బాలుగడికి తెలిస్తే దిగు. ఎందుకు? ఇదిగో మీ చైన్ తీసుకోండి. ఉంటుంది. నా ప్లేస్ ఏం కాదు కదా గుర్తుపెట్టుకోవడానికి. నువ్వు విడిపోదామని తీసుకొచ్చావా? అయితే వదిలే. ఒకవేళ నేను అబ్బాయిని అయ్యుంటే ఫ్రెండ్ మాత్రమే అనుకుంటున్నావా? ఆ, మరి అంతే కదా. ఒకసారి ఇదే నువ్వు చెప్పవని నాకు తెలుసు. నువ్వు అడగకూడదు అడుగుతున్నావు. నేను చెప్పకూడదు కూడా అడుగు. నువ్వు ఉండాలి కదా. నీకు ఆకలిస్తుందనుకుంటా. నా మనసు ఏం కోరుకుంటుందో మీకు మధ్య ఉన్న భేదం నీకు తెలీదు. అది ఏమన్నా తిన్నావా? ఏంటేంటేంటి? వాడు అత్తారింటికి వెళ్ళాడా? ఎందుకెళ్ళాడు?